సో హాయ్ ఫ్రెండ్స్, బచ్చల మల్లి మూవీ అయితే చూడటం అయితే జరిగింది. మా ఊర్లో అయితే విపరీతమైతే వర్షం అయితే పడుతుంది భయ్య. ఈ వానక నానుకొని మరీ వెళ్ళి ఈ మూవీ అయితే చూడటం అయితే జరిగింది. యాక్చువల్లీ నిన్నైతే మూవీ రివ్యూ అనేది అప్లోడ్ చేయాలి, కాకపోతే నిన్న విపరీతం వర్షం అండి. ఈ రోజు కూడా వర్షం పడింది, కాకపోతే ఎలా అయినా సరే మూవీ చూసి రివ్యూ ఇవ్వాలనేసి నేనైతే వెళ్ళడం అయితే జరిగింది. యాక్చువల్లీ వర్షంలో మూవీకి అయితే నానుకొని మరీ వెళ్ళాను కదా. లిటరలీ మూవీ థియేటర్ లోకి వెళ్ళి ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది భయ్య, ఈ మూవీకి ఎందుకు వర్షంలో నానుకొని వచ్చాను రా బాబు అనిపించింది భయ్య. ఓకే, ఈ సోదంతా పక్కన పెట్టేద్దాం, మనమైతే డీప్ మూవీ రివ్యూలోకి అయితే వెళ్దాం. మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని మీరైతే ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టి సపోర్ట్ అయితే చేయండి భయ్య ప్లీజ్. మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే, బచ్చల మల్లి చిన్నప్పటి నుంచే చాలా బ్రిలియంట్ స్టూడెంట్ భయ్య, చాలా తెలివైన వాడు. 10th క్లాస్ లోనే జిల్లా స్థాయిలో ఫస్ట్ అయితే వస్తాడు భయ్య. నెంబర్ 1 స్టూడెంట్ అనమాట, చాలా తెలివైన కుర్రోడు. అతనికైతే వాళ్ళ నాన్న చేసిన ఒక పని వల్ల చాలా ఇబ్బంది అయితే పడతాడు భయ్య. వాళ్ళ నాన్న చేసిన ఆ తప్పు వల్ల, ఆ ఇన్సిడెంట్ వల్ల వాళ్ళ నాన్న మీద అయితే చాలా కోపం అయితే పెంచుకుంటాడు భయ్య. మెయిన్లీ బచ్చల మల్లి జీవితం నాశనం కావడానికి వాళ్ళ నానే కారణం అయితే అవుతాడు అనమాట. వాళ్ళ నాన్నది అయిపోయిన తర్వాత మళ్ళీ కాలేజీలో జాయిన్ అవుతాడు భయ్య. కాలేజీలో వాళ్ళ ఫ్రెండ్ చేసిన కారణంగా, వాళ్ళ ఫ్రెండ్ అయితే ఒక మిస్టేక్ అయితే చేశాడు. దాని వలన వాళ్ళ ఫ్రెండ్ కారణంగా మనోడైతే టీసీ తీసుకొని కాలేజీ నుంచి బయటకైతే వెళ్ళిపోతాడు భయ్య. మనోడైతే ఈ 2 ఇన్సిడెంట్స్ వల్ల మనోడైతే చాలా మూర్ఖుడిగా మారిపోతాడు భయ్య. ఊర్లో ట్రాక్టర్ డ్రైవర్ అయితే అవుతాడు భయ్య. చాలా మూర్ఖంగా ఉంటాడు అనమాట. ఊర్లో ఏది చేయొద్దంటే అదే చేస్తాడు అనమాట. ఊరు మొత్తం బచ్చల మల్లికి అయితే ఒక ముద్ర అయితే వేస్తాడు భయ్య. ఈడు పనికి మాల ఎదవ, దేనికి పనికిరాడు, ఈడు ఒక మూర్ఖుడు అంటారు భయ్య. ప్రతి ఒక్క పర్సన్ కూడా కామెంట్ చేస్తారు భయ్య. దానితో మన బచ్చల మల్లి అయితే ఇంకా మూర్ఖంగా తయారవుతాడు అనమాట. అయితే ఈ కథ మొత్తం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా తుని మండలంలో జరుగుతుంది భయ్య. అదే లాంగ్వేజ్ లో మన అల్లరి నరేష్ గారు అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది. ఈ మూవీ డైరెక్టర్ అయితే సోలో బతికే సో బెటర్ అని మన సాయి ధరమ్ తేజ్ తో మూవీ అయితే తీశారు కదా భయ్య. ఆ డైరెక్టర్ ఈ మూవీ కూడా తీయడం అయితే జరిగింది. డైరెక్టర్ నేమ్ అయితే సుబ్బు భయ్య. డైరెక్టర్ సుబ్బు గారు అయితే మంచి కథనైతే రాసుకున్నారు, కానీ ఆ కథని ప్రెజెంట్ చేయడంలో టోటల్లీ ఫెయిల్ అయితే అయిపోయారు భయ్య. అయితే మన బచ్చల మల్లి జీవితంలో ఒక లవ్ స్టోరీ కూడా ఉంది భయ్య. మన బచ్చల మల్లి జీవితంలోకి కావేరి అనే ఒక అమ్మాయి అయితే ఎంటర్ అయితే అవుతుంది భయ్య. ఆ అమ్మాయి అయితే మనోడిని అయితే లవ్ చేయదు భయ్య. మనోడైతే ఆ అమ్మాయిని అయితే పిచ్చిగా లవ్ చేస్తాడు. అమ్మాయి లవ్ చేయకపోవడానికి కూడా ఒక కారణం అయితే ఉంది. మనోడైతే రోరస్టిక్ విలన్ లా కనిపిస్తుంటాడు భయ్య. ఎవడ కనబడితే ఎవడ తప్పు చేసినా సరే వాడిని అయితే వెళ్ళి కొట్టేస్తాడు భయ్య. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్ప లేదనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించడు, ఫస్ట్ వెళ్ళి కొట్టేస్తాడు అనమాట. మనోడు అలా ఉంటాడు అనమాట, ఆ మైండ్ సెట్ లో ఉంటాడు. మన కావేరి అయితే మన బచ్చల మల్లిని చూసి భయపడతాడు భయ్య. లవ్ అయితే చేయదు. కొన్ని రోజులు పోయిన తర్వాత మన బచ్చల మల్లి మంచితనం చూసి అమ్మాయి అయితే లవ్ చేస్తుంది భయ్య. లవ్ చేస్తుంది కానీ వాళ్ళ ఇంటికాడైతే ఒప్పుకోరు భయ్య. మనోడి క్యారెక్టర్ విషయంలో వాళ్ళైతే ఒప్పుకోరు అనమాట. వీళ్ళు పెళ్లి చేసుకున్నారా లేదా, చిన్నతనంలో వాళ్ళ నాన్నతోనైతే మన మళ్ళీ అయితే గొడవ పడతారు కదా, వాళ్ళ నాన్నతో మన మళ్ళీ కలిసాడా లేదా, నెక్స్ట్ మన మళ్ళీ మూర్ఖత్వంతో పోగొట్టుకునేది ఏంటి, ఇలాంటివన్నీ మీరు తెలుసుకోవాలంటే సినిమా థియేటర్ కి వెళ్ళి మూవీ చూడాల్సిందే భయ్య. మెయిన్లీ మూవీలో బీజిఎం విషయానికి వస్తే, బీజిఎం అయితే మూవీకి తగ్గట్టు అయితే ఉంది భయ్య. బాగలేదని చెప్పలేం, బాగుందని చెప్పలేం, పర్వాలేదు అనమాట. అలాగే మూవీలో సాంగ్స్ కూడా ఉన్నాయి కానీ అంతగా బాగలేదు భయ్య. మూవీలో ఒక 4-5 సాంగ్స్ అయితే ఉన్నాయి కానీ నాకైతే ఒక సాంగ్ నచ్చింది భయ్య. టోటలీ డిసప్పాయింట్ అయితే అయిపోయాను సాంగ్స్ విషయంలో. మూవీ స్టార్ట్ అయ్యి ఒక 20 నిమిషాలు అయితే సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది భయ్య. అలాగా స్లోగా మూవీ అయితే అలా పడిపోతుంటది భయ్య డౌన్ కి. మూవీ ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ టైం కి అయితే ఒక మంచి ట్విస్ట్ తో ఎండ్ చేస్తారు భయ్య. సరేలే, ఇంటర్వెల్ తర్వాత మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది అనుకుంటాం. కాకపోతే ఇంటర్వెల్ తర్వాత కూడా మూవీ అలానే ఉంటుంది భయ్య, ఇంకేం మారదు. సెకండ్ హాఫ్ లో అయితే 2-3 ఫైట్లతో అలాగే సాంగ్స్ తో క్లైమాక్స్ తో సినిమా అయితే బాగానే ఎండ్ అయితే అయ్యింది, కానీ కాకపోతే జనాలకి అయితే నచ్చదు భయ్య. తన రాసుకున్న పాయింట్ అయితే నెక్స్ట్ లెవెల్ పాయింట్, కాకపోతే తీయడం అయితే ఎలా తీసాడంటే ఒక రొటీన్ స్టోరీ లా తీసాడు భయ్య. డైరెక్టర్ గారు అయితే మంచి కథని రాసుకున్నారు కానీ టోటల్లీ సినిమా తీయడంలో విఫలమైతే అయిపోయారు భయ్య. సో ఫైనలీ మూవీ మనం పెట్టిన డబ్బులకి న్యాయం చేస్తుందా లేదా అంటే టోటలీ న్యాయం అయితే చేయదు. నా ఒపీనియన్ ఏంటంటే ఓటీటీలో వచ్చినప్పుడు చూసుకోవడం బెస్ట్ భయ్య. ఇంకో విషయం ఏంటంటే మూవీకి అయితే వెళ్ళండి భయ్య, నేను వెళ్ళొద్దని చెప్పను. మన అల్లరి నరేష్ గురించి అయితే 100% అయితే వెళ్ళాలి భయ్య. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అయితే చేశాడు. తన అల్లరి నరేష్ గారు అయితే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తన భుజాల మీద సినిమాని అయితే లాక్కొచ్చాడు భయ్య. సినిమా కోసం అయితే చాలా బాగా యాక్టింగ్ అయితే చేశాడు, చాలా కష్టపడ్డాడు భయ్య. సో ఫైనలీ మూవీ అయితే నన్ను అయితే డిసప్పాయింట్ అయితే చేసింది. నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 2.5 అయితే ఇస్తున్నాను భయ్య. మూవీకి అయితే 2.5 గానీ అల్లరి నరేష్ యాక్టింగ్ అయితే 5.5 అయితే ఇవ్వచ్చు భయ్య. చెప్తున్నాను కదా, నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అయితే చేసాడు భయ్య. సో ఫైనలీ ఇక్కడతో వీడియోని అయితే ఎండ్ చేయబోతున్నాను భయ్య. ఈ వీడియో కానీ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మూవీ అప్డేట్ కోసం, మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య.